హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ వీడియోలో మనం వాటర్ ఫాల్స్ని ఎక్స్ప్లోర్ చేసాం కదా. అక్కడి నుంచి మనం వైజాగ్ కాలనీ వెళ్తున్నాం. సో ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ 2 or 3 o'clock అయింది. సో మనం ఉండే లొకేషన్ నుంచి వైజాగ్ కాలనీ అరౌండ్ 60 kilometers ఉంది. ఇట్స్ షోయింగ్ లైక్ 1.5 hours. సో అందుకే మేము అక్కడికి వెళ్ళి కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దామని డిసైడ్. ఫైనలీ వి రీచ్డ్ వైజాగ్ కాలనీ. సో మీరు చూడొచ్చు, మొత్తం ఇక్కడంతా వాటర్ ఫిల్ అవుతుంది. సో ఆల్రెడీ శ్రీశైలం గేట్స్ ఎత్తారని విలేజెస్ చెప్పారు. సో వాటర్ ఈస్ ఫిల్లింగ్ వెరీ ఫాస్ట్. హోప్ఫుల్లీ ఒక 4-5 days తర్వాత ఇవంతా ఈ ఏరియా మొత్తం కూడా వాటర్లో సమ్మర్జ్ అయిపోతుందంట. సో చూద్దాం మనం ఎక్కడి వరకు వెళ్ళగలము. ఇక్కడ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక డ్యూన్స్ లాంటిది ఉంది ప్లేస్, అక్కడి వరకు వెళ్ళగలమా లేకపోతే వాటర్ ఉందా అని చూద్దాం. సో చాలా వరకు ఈ బోట్స్లో ఉండేవాళ్ళు అక్కడ ఐలాండ్ అని చెప్పి అక్కడికి తీసుకెళ్తారు. బట్ ద ట్రూత్ ఈస్ అక్కడ అది ఐలాండ్ ఏం కాదు. సో మేము ఇక్కడ ఆపి వీ హ్యాడ్ అవర్ లంచ్. సో అక్కడే మీరు ఎవరైనా వెళ్ళుంటే తెలుసుంటుంది, అక్కడే కొన్ని ఫ్యామిలీస్ దే కుక్ ఫిష్ అండ్ రైస్ ఫర్ అస్. సో అక్కడ లంచ్ అయిపోయాక మేము ఇంకా ముందుకెళ్ళాం. సో నేను చెప్పాను కదా డ్యూన్స్ అని, సో మీరు ఈ వీడియోలో కూడా చూడొచ్చు. అలాగే నేరుగా వెళ్తుంటే యూ విల్ సీ చిన్న మౌంటైన్స్ లాంటివి కనిపిస్తున్నాయి కదా. సో అక్కడంతా శాండ్తో ఫిల్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ వరకు మ్యాక్సిమం మీరు రైట్ సైడ్ చూస్తుంటే చాలా వరకు కార్స్ అయితే ఉన్నాయి కొంతమంది. బట్ ఇంకా లోపలికి వెళ్ళాలంటే డెఫినెట్గా 4x4 అయితే కావాలి. మీరు ఇక్కడ డిఫరెంట్ పాత్స్ చూస్తున్నారు కదా, రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి. సో మీరు నేను చూపించే ప్లేస్కి వెళ్ళాలంటే మోస్ట్లీ లెఫ్ట్ సైడే తీసుకుంటారండి. ఎందుకంటే రైట్ సైడ్ వెళ్తే మీరు డైరెక్ట్గా డెడ్ ఎండ్ వాటర్ దగ్గరికి రీచ్ అయిపోతారు అండ్ ఐలాండ్కి వెళ్ళలేరు. సో అది ఐలాండ్ అని చెప్పలేము బికాజ్ దెర్ ఈజ్ అ వే. సో ఇక్కడ అన్నీ కొంచెం లెవెలింగ్ జరుగుతుంది, మరి ఎందుకో తెలియదు. బట్ మీరు రోడ్ అయితే చూస్తున్నారు కదా, ఇక్కడి నుంచి డెఫినెట్గా 4x4 అయితే కావాలి. చిన్న చిన్న కార్స్ తీసుకెళ్ళి ట్రై చేయకండి, స్ట్రక్ అయిపోవచ్చు. సో ఇదంతా శాండ్. ఐ థింక్ ముందు రెండు బండి కూడా 4x4 ఎంగేజ్ చేసినట్టున్నారు. అండ్ యూ కెన్ సీ ఇక్కడ పెద్ద పెద్ద బుల్డర్స్ అండ్ స్టోన్స్ కూడా ఉన్నాయి. సో మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా ఒక పెద్ద మౌంటైన్ లాంటిది. సో అక్కడి వరకు అయితే వెళ్ళొచ్చు, కానీ ఎక్కడి వరకు ట్రై చేద్దాం ఎట్లా వెళ్ళాలో. సో ఇక్కడికి నేను ఆల్రెడీ వచ్చాను, సో అందుకే కాన్ఫిడెంట్గా వెళ్ళిపోతున్నాను. సో ఐ థింక్ ఐఎమ్ కాలింగ్ అదర్స్ కూడా, వాళ్ళని కూడా రమ్మని చెప్పాను, వాళ్ళు కూడా వస్తారు. లెట్స్ సీ. సో మీరు చూస్తున్నారు కదా ఈ చుట్టూ ఇవంతా కూడా ఒక 4-5 days తర్వాత వాటర్ నిండిపోతుంది. సో వీఆర్ లక్కీ, ఎందుకంటే మేము రైట్ టైంలో రైట్ ప్లేస్లో ఉన్నాం. బట్ విలేజెస్ అయితే కొంచెం కాషన్ చేశారు టు ఎగ్జిట్ ఎర్లీ, ఎందుకంటే వాటర్ లెవెల్ అనేది ఫాస్ట్గా రైజ్ అవుతూ ఉంటుంది. సో మేము వెళ్ళినప్పుడు ఇంకా ఇది రైనీ సీజన్ అండ్ అక్కడ శ్రీశైలం గేట్స్ కూడా ఎత్తేసారు. సో ఇదంతా ఫ్రెష్ వాటర్ అనమాట. ఐ మీన్ ఫ్రెష్లీ అక్కడి నుంచి పైనుంచి వస్తున్న వాటర్ ఇది. సో యా, దిస్ ఈజ్ ద ప్లేస్ నేను ఇంతకుముందు చెప్పినట్టు రెఫర్ చేసింది. ఈ చుట్టూ ఐ థింక్ ఈ లెఫ్ట్ సైడ్ అంతా మొత్తం శాండే, అటువైపు కూడా వాటర్ ఉంటుంది. మీరు ఆ డ్రోన్ ఫుటేజ్లో కూడా చూడొచ్చు, ఈ చుట్టూ వాటర్. అండ్ ఇది కూడా వాటర్లో సమ్మర్జ్ అయిపోతుంది. ఒక నెక్స్ట్ 4-5 daysలో ఫిల్ అయిపోతుంది ఇవంతా కూడా. విండ్ అయితే చాలా ఘోరంగా ఉంది. విండ్ మీరు చూడవచ్చు కదా వీడియోలో కూడా. సో చాలా హై విండీ డే. అండ్ డ్రోన్ కూడా మేము ట్రై చేశాను. సో ఇట్ ఈస్ షోయింగ్ మల్టిపుల్ వార్నింగ్స్, బట్ స్టిల్ కొన్ని షార్ట్స్ అయితే మేము తీయగలిగాం సక్సెస్ఫుల్గా. మీ డ్రోన్ ఫుటేజ్ చూడండి నెక్స్ట్.
సో మీరు చూడొచ్చు 360 డిగ్రీస్ మనం ఎక్కడున్నాం, ఏ లొకేషన్లో ఉన్నామని. కానీ సన్సెట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్, బట్ బిట్ ఆఫ్ విండ్. నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు ఇక్కడికి వెళ్ళగలమో చూద్దాం, బట్ సో ఫార్ సో గుడ్. ఇప్పుడైతే ఇదే మనం ఉన్న లొకేషన్. ఇంకా ముందుకు వెళ్ళడానికి ట్రై చేసాం కానీ ఇక్కడ మరీ పెద్ద పెద్ద స్టోన్స్ ఉన్నాయి అండ్ శాండ్ కూడా ఎక్కువ ఉంది. సో ఇదే బెస్ట్ ప్లేస్ అని ఇక్కడే ఆగాం. ఓవరాల్ సన్సెట్ వాస్ బ్యూటిఫుల్ అండ్ మేము అక్కడే కాసేపు ఉన్నాం. అరౌండ్ 5:30కి వీ హ్యావ్ రిటర్న్ బ్యాక్. అండ్ సో ఫుడ్ గురించి అయితే టెన్షన్ లేదు, బట్ అక్కడ నాన్ వెజ్ మాత్రమే దొరుకుతుంది, వెజ్ అయితే ఉండదు. నాన్ వెజ్లో కూడా ఫిష్ అక్కడ ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి ఫైండ్ డిఫరెంట్ వెరైటీస్. మీరు అక్కడ సెలెక్ట్ చేసుకున్నారంటే వాళ్ళే వండి పెడతారు. అండ్ అక్కడ అడ్వాన్స్ పేమెంట్ కూడా తీసుకుంటారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరిదైనా నెంబర్ తీసుకోండి, వాళ్ళకి ఆన్ ది వేలో ఉన్నప్పుడే ఇన్ఫామ్ చేస్తే లైక్ వాట్ వీ డిడ్ దిస్ టైమ్, దే విల్ కుక్ ఇట్ ఫర్ యూ అండ్ మేక్ ఇట్ రెడీ. బట్ వెజిటేరియన్స్ అయితే కొంచెం చూసుకోండి. సో ఓవరాల్ ఇది మేము రిటర్న్ అవుతున్నాం, బికాజ్ టు రీచ్ హైదరాబాద్ ఇట్ విల్ టేక్ అనదర్ 3 hours. సో అందుకే మేము ఆల్మోస్ట్ సన్సెట్ కూడా అయిపోతుంది. అండ్ మేము ఎక్స్పెక్ట్ చేసాం రెయిన్ అయితే ఉంటుంది అని, బట్ లేదు, వీఆర్ నాట్ లక్కీ ఆన్ దట్ డే. బట్ ఓవరాల్ ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అందరికీ లైక్ కొట్టండి అండ్ ఆల్సో షేర్ మై వీడియో. లెట్స్ మీట్ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. సో ఫార్ ఈ వీడియోకి ఇంతే. హోప్ఫుల్లీ వీల్ డూ మచ్ మోర్ అప్లోడింగ్ ట్రాక్స్ ఇన్ ద అప్కమింగ్ వీక్స్ అండ్ కీప్ యూ పోస్టెడ్ ఆన్ దాట్. సో చాలామంది ఉన్నారు చూడొచ్చు మీరు. అండ్ దే ఆల్సో ప్రొవైడ్ క్యాంపింగ్కి కూడా బెస్ట్ ప్లేస్. వాళ్ళే టెంట్స్ కూడా అక్కడ ఆఫర్ చేస్తారు ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు డూ సో. ఎంజాయ్ యువర్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.